పాటిస్తున్నామని చెప్పండి. అది మార్గం. రెండవది 34% మీరు జీతాలు ఇస్తున్నాము, వాస్తవం అది. రాష్ట్రంలో దేశంలో నాకు బాగా గుర్తు, నేను కూడా ఒక ఎంప్లాయీనే కాబట్టి, అంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీని కాదు, అది వేరే సంగతి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఈ మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమానమైన జీతాలు ఇస్తామని ఫస్ట్ మేనిఫెస్టోలో పెట్టారు వాళ్ళు. తర్వాత ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రికి. ఏమని ఇచ్చారు? మాకు కేంద్ర ప్రభుత్వం వద్దు, మీరే ఏదో ఒకటి నిర్ణయించండి. ఆయన 40%, 39% ఫిట్మెంట్ ఇచ్చేసి పెట్టినాడు. అంటే నిజంగా కూడా అప్పుడు చాలామంది ఆశ్చర్యపోయినారు. సో 11%, 17% రికమెండ్ చేసింది అప్పుడు. ఇప్పుడు మొన్న అప్పుడు 15%. అంటే నేనేమంటున్నా అంటే, ఎస్ మీరు కనిపించింది అనుకోండి, కమిషన్ వేయండి. ఇట్లా మీ పేరు విజన్ వేస్తారు కదా, ఇప్పుడు వేయాలి. వేసినప్పుడు ఆ కమిషన్కి చెప్పండి, జీతాలకు ఇంత తగ్గించాలి, మేము పొదుపు పాటిస్తాం. ఎస్ నేను కూడా సపోర్ట్ చేస్తాను మీకు, ఆ పని చేయండి, ఆ పొదుపు పాటించండి. మీరు ఈ పొదుపుల గురించి వీటి గురించి ఆలోచించి. కానీ మొన్న నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఐటమ్ చదివాను. రైతు బంధు 10,000కే పరిమితం చేస్తే, 10 ఎకరాలకే పరిమితం చేస్తే మారేది ఏమీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హామీ ఇచ్చారు. ఒకటి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పటివరకు ఏం చెప్పారండి? లక్షల ఎకరాలు ఉన్న వాళ్ళకు, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు, ఐఏఎస్లకి, సినిమా యాక్టర్లకి అని పేర్లు కూడా తీసుకొని మాట్లాడినారు కదా. చేయండి ఆ పని. 10 కూడా వద్దు, 5 ఎకరాలకే పరిమితం చేయండి. దిస్ మై డిమాండ్. 5 ఎకరాలకు పరిమితం చేయండి. ఎంప్లాయీస్ అందరిని తీసేయండి, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి ఎంప్లాయీస్. మాకు వాళ్ళ భూమి ఉంటే మాలాంటి వాళ్ళని కూడా తీసేయండి. ట్యాక్స్ కట్టిన ప్రతి ఒక్కరిని తీసేయండి. వైట్ కేష్ రేషన్ కార్డు ఉన్నోళ్ళకే వేయండి. అది పొదుపు అంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. అట్లా కూడా చేయండి. ఇవి ఎట్లా చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇంకెంతో కాలం మనం ఏం జరిగింది అనే దాని మీద ఆలోచించరు. ఇది కొంచెం టైం కన్జ్యూమ్ అవ్వడానికి పనికొస్తుంది. ఈ అసెంబ్లీ సెషన్ దీని మీద వెళ్ళిపోతుంది. కానీ మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ బడ్జెట్. రేపు నెక్స్ట్ సెషన్కి మీరు బడ్జెట్ పట్టుకొని రావాలి. సో ఆ బడ్జెట్ పట్టుకోవడానికి రావడానికి ఒక బేస్ పేపర్ లాగా, ఈ వారం రోజుల దాడులను తట్టుకోవడానికి ఒక ఇది షీల్డ్ పత్రమో శ్వేతపత్రమో తెలియదు, దానికి ఇది పర్ఫెక్ట్గా పనికి వస్తుందని నేను అనుకుంటున్నా. ఇది అయినా సరే ఇది మంచి సంప్రదాయం. దాని ఆన్సర్స్ను కూడా మీరు నేను మొన్న ఒక ట్విట్టర్లో దీనిలో ట్వీట్ చేశాను. మొదటి రోజు చూసిన తర్వాత ఎవరు ప్రతిపక్షమో ఎదురు అధికార పక్షమో నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు దీని మీద కనుక ఫెయిర్ డిస్కషన్ జరిగితే, ఈ శ్వేతపత్రం మీద ఫెయిర్గా డిస్కషన్ జరిగితే, రేపు అభివృద్ధి మీద ఆన్సర్ కేటీఆర్ చేయాల్సి వస్తుంది, హరీష్ చేయాల్సి వస్తుంది. మా అభివృద్ధి ప్రణాళిక ఇది, మేము ఇది చేసినాము, మేము ఇది. ఎవరైనా దూరం నుంచి చూసిన వాళ్ళకి, రాజకీయాలు చూడని వాళ్ళకి, ఓహో వీళ్ళు అధికార పక్షము, వాళ్ళ అరుపులు కేకలు, మీరు గమనించండి. ఇవాళ సెషన్లో 5 మంత్రులు మాట్లాడుతున్నారు. కొండా సురేఖ, పొన్నం ప్రభాకరు, బట్టి గారు, శ్రీధర్ బాబు గారు, వాళ్ళు ఉన్న మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. ఉన్నదే 6 11 కాదు, 6 రావాల్సిన వాళ్ళు. ఈ 11లో 6 మాట్లాడుతున్నారు. హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారు. అంటే చూసే వాళ్ళకి మైమ్ ఇది ఉంటుంది కదా, మ్యూట్లో చూడండి, ఓహో ఈయన అధికార పక్షము, ఆయన మీద 6 దాడి చేస్తున్నారు. అంటే ఈ కల్చర్ వద్దు. 1 to 1 మాట్లాడుకోండి, తప్పేముంది? ఒకళ్ళు రెడీ అండి, మాట్లాడండి. అవును ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, చలో అనుకుందామండి. భారతదేశంలో ఈ ఆర్థిక విధానము బాగాలేదనుకుంటే మార్చుకోవచ్చు. ఆర్థిక విధానాన్ని అమలు చేసిన వాళ్ళు శిక్షార్హులు కాదు. ఆర్థిక విధానం అనేది అవినీతి కాదు. అవినీతి అంటే నిధుల దుర్వినియోగం కానీ, లేదా డైవర్షన్ కానీ, లేదా మిస్అప్రాప్రియేషన్ అంటే మిస్అప్రాప్రియేషన్ కానీ, ఇటువంటి ఏవైతే ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉంటాయో అవి మాత్రమే తప్పులు. వాళ్ళకు నచ్చిన ఆర్థిక విధానం. ఇప్పుడు నెహ్రూ ఆర్థిక విధానం గురించి మాట్లాడుతున్నారండి కేంద్రంలో. నెహ్రూను తిడుతున్నారు. ఎప్పుడు నెహ్రూ చనిపోయిన తర్వాత 70 ఏళ్ళకి తిడుతున్నారు, ఇంకా 60 ఏళ్ళకి కూడా. అది కూడా మంచిది కాదు. ఆయన తనకు నచ్చినటువంటి విజన్ ప్రకారం ఆ టైం తీసుకున్నారు. ఈవెన్ నేనేమంటున్నా ఈ టైంలో అయినా, ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా, పివి నరసింహరావు గారు ఒక కొత్త ఆర్థిక విధానాలను తీసుకొచ్చినారు. అప్పుడు కమ్యూనిస్టులు, వీళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ దుమ్మెత్తిపోసినారు. ఎస్ మేము కూడా దుమ్మెత్తిపోసినాము. కానీ స్లోగా అదే మంచిది, అదే పద్ధతి అని తర్వాత వచ్చినటువంటి బీజేపీ కూడా అదే విధానాలను కంటిన్యూ చేసింది. రేపు నిజంగానే ఎవరైనా కమ్యూనిస్టులో లేదా థర్డ్ ఫ్రంట్ ఇండియా కూటమి వచ్చి ఈ ఆర్థిక విధానాలు బాగలేవు, ఇగో ఇంత ఇదైపోయిందని ఇంకో పద్ధతిలో పో. ఐ మీన్ అదొక పాలసీ.
పాలసీ కెనాట్ బి ప్రాసిక్యూటెడ్. పాలసీ మీద నువ్వు ఇది చేయలేదు, ఎందుకంటే అది శాసనసభ ఆమోదించిన పాలసీ. సో నేనేమంటున్నానంటే ఎస్, ఇది చాలా మంచి పద్ధతి. దీని మీద కూలంకషమైన చర్చ జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చ జరగాలి, మంచి పద్ధతిలో జరగాలి. ఇది ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరము లేదా ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరము లేదు. దీని తర్వాత అయినా ఖచ్చితంగా మనకు మీ అందరికీ పెన్షన్లు వస్తాయి, మీ అందరికీ రైతు బంధు వస్తుంది, మీ అందరికీ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఇవన్నీ సంక్షేమ పాలన సంక్షేమ పథకాలు అనేవి ఖచ్చితంగా మీకు అందుతాయని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పటి ఈ లెక్కలు, ఈరోజు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోకి సంబంధించి దానికి అనుగుణంగా ఉన్నాయా లేదా, లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుందా లేదా, దేని మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది? అంటే వీళ్ళు కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ ప్రోగ్రెస్ రిపోర్ట్, దిస్ ఈజ్ ఎ పోస్ట్ మార్టం రిపోర్ట్. దే హ్యావ్ టు కమ్ విత్ దేర్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్, ఓన్ ప్రోగ్రెస్, ఓన్ డిజైన్. ఇప్పుడు నాకు చాలా అభ్యంతరాలు, 3వ చాప్టర్లో నాకు చాలా అభ్యంతరం ఏంటంటే ఇది ఒక విజన్ లేదు వీళ్ళకి, ఇంత పెట్టుకున్నారు. చాలా మీరు తగ్గించండి. ఎవరు వద్దన్నారు? 3.5 లక్షల కోట్ల నుంచి 1.5 పెట్టండి బడ్జెట్. వాస్తవంగా రెవెన్యూకు సరిపోయే బడ్జెట్ ఎవ్వరు పెట్టుకోడండి, ఎవ్వరు పెట్టుకోరు. ఈ పూటలో మనం రోజు అరకిలో గ్లాస్ బియ్యం వండుతాం కాబట్టి నెలకు 10 కిలోలే అవుతాయి కాబట్టి కరెక్ట్ 10 కిలోలు కొనుక్కొచ్చుకొని ఉండరు. ఓ బ్యాగో బ్యాగో కొనుక్కొచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఒక ఇది ఉండదు. ఎవరైనా వస్తే ఏం చేస్తారు మీరు? ఇవన్నీ కూడా ఏమంటే ఎప్పుడైనా సరే బడ్జెట్లో ఉన్న ప్రిన్సిపల్ అండ్ ఫిలాసఫీ ఏంటంటే ఒక గోల్ పెట్టుకుంటారు. ఈ గోల్ దేన్ని బేస్ చేసుకుని పెట్టుకుంటారు? మాకు ఇంత రాబడి వస్తుంది అనేటువంటిది చేసుకుంటారు. మనకి ఈ రాబడి పెరుగుతూ వచ్చింది, ఎప్పుడు తగ్గలే. మీరు అది గుర్తుపెట్టుకోండి. కోవిడ్ వచ్చేదాకా తగ్గలే. మీరు ఇవన్నీ రాసినారు కదా, పోయిన మా 16 మంది ముఖ్యమంత్రులు, మా తాతలు నేతలు మూతులు దాగినారు, వీళ్ళు మొత్తం తెలంగాణలో మొత్తం అంతా పెట్టి అమృతం ఇచ్చిపోయినారు అన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఈ బడ్జెట్లో ఈ ఎస్టిమేషన్స్ని ఎక్కువ వేసినారు? ఎక్కడి నుంచి తెచ్చినారు వాళ్ళ డబ్బుల్ని? అది బిగినింగ్ జీరో. అది 2014 అనేది జీరో నుంచి ఉండేట ఆయన ఏమనుకుంటాడు? ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అనుకుంటాడు, 20 పెట్టుకుంటాడు. 20 పోతే 15 పోయి ఉండొచ్చు ఆయనకు ఉన్నటువంటి దీన్ని బట్టి. నెక్స్ట్ ఇయర్ ఏమనుకుంటే నేను 15 కదా, ఇవాళ కొంచెం రోడ్ బాగుంది, చలో నేను 30 కిలోమీటర్లు పెట్టుకుంటా అంటాడు. ఇట్లా పెంచుకుంటూ పోతారు. అట్లా పెంచుకుంటూ పోయినారు. రెండోది, చాలా ధైర్యవంతుడు బిగ్ గోల్ పెట్టుకుంటాడు, సాధించి తీరాలా ఎట్లయినా చేసి. ఎందుకంటే ప్రెషర్స్ ఉన్నాయి. తెలంగాణ మూవ్మెంట్ అనేటిది చాలా టార్గెట్స్ని పెట్టింది గవర్నమెంట్కి. అది ఉద్యోగాలు అనండి, లేకపోతే ఇంకోటి అనండి, మంచి పాలన అనండి, నీళ్ళే ఒక పెద్ద మనీని మొత్తం ఇంకిపోయినాయి. మనీ నీళ్ళలో, కాళేశ్వరంలో ప్రాజెక్టులో మనీ ఇంకిపోయింది. అంత డబ్బులు వాళ్ళు కూడా రాసినారు, వీటన్నిటికీ డబ్బులు పెట్టినారు. సో మీరు చెప్పండి, మీరు చెప్పారు జూరాల మేమే కట్టినాము, ఏంది ఎవడికో పనికి వచ్చే నాగార్జున సాగర్ మేము ఎన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదా ఎన్ని ఎకరాలు పారుతుంది నాగార్జున సాగర్తో? నాగార్జున సాగర్ను కట్టించిన ఘనత, ఆ ఖర్చు తెలంగాణ మీద వేయడానికి ఆఫీసర్ ఎవడో వాడికి సిగ్గు ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. తెలంగాణదా నాగార్జున సాగర్ అంటే ఎంత తెలివి లేకుండా రాసినారండి ఇది. అదంటే తెలంగాణదట, తెలంగాణకు ఆంధ్ర ముఖ్యమంత్రి చాలా ఉదారంగా చేసినాడు దాన్ని. అవి ఇంత ఇది ఎక్కువసేపు మాట్లాడుకుంటే మనం ఎక్కువ ఇరిటేట్ అవ్వాల్సి వస్తుంది. సో నేనేమంటున్నా అంటే ఇదంతా కూడా ఒక డ్రామా. ఈ డ్రామా స్టెబిలైజ్ అవ్వడానికి పోనీ ఈ డ్రామా ఇట్లా గడిచిపోయి నెక్స్ట్ పాత్రధారులు అయితే బడ్జెట్ పట్టుకొని సూట్ కేసు పట్టుకొని రావాలి కదా. అప్పుడు మీరు వాస్తవ బడ్జెట్ పెట్టండి. అంటే ఒకటండి, ఎప్పుడు కూడా జీవితాంతం తిట్టుకుంటూ గడపలేము. భారత రాజ్యాంగం, నేను చాలాసార్లు చెప్తుంటా, రాజ్యాంగ సభలో రాజ్యాంగాన్ని సమర్పించినప్పుడు అంబేద్కర్ గారిని మాట్లాడని అందరూ రిక్వెస్ట్ చేస్తారు అని చెప్తారు. ఇవాళ రాజ్యాంగం వచ్చింది, సంతోషం, కానీ మీరు ఒక హక్కును కోల్పోయినారు. మీరు ఏం హక్కును కోల్పోయినారంటే, ఇక ముందు ఏది బాగలేకపోయినా బ్రిటిష్ వాడిని తిట్టలేము. మనంతట మనమే తెచ్చుకున్నాం కాబట్టి, మనంతట మనమే బాగు చేస్తామని చెప్పినాం కాబట్టి, మనంతట మనమే స్వాతంత్రం వస్తే అందరం విముక్తి అయిపోతామని చెప్పినాం కాబట్టి రేపు మన బాధ్యత. నేను మా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి చెప్పేది కూడా అదే. మీరు అయిపోయింది, యుద్ధం అయిపోయింది, క్షతగాత్రులు వెళ్ళిపోయినారు, వాళ్ళ పాలన అయిపోయింది. ఈ శ్వేతపత్రంతో మీరు ఆ పాపాలను కూడా కడిగేసుకున్నారు. రేపు మీరేం చేస్తారో చెప్పండి. ఫ్రెష్ చాప్టర్ ఎట్లా ఉంటుందో చెప్పండి. అది కదా మీరు తెలంగాణకు మేమేదో చేస్తామని చెప్పారు కదా,
మేము తెలంగాణ ఒక మార్పు తీసుకొస్తామన్నారు కదా. ఆ మార్పును చూపించండి. పాత కాయిదాలని ప్రింట్ చేయడము మార్పు కానే కాదు. తమ మార్క్ని ఎట్లా చూపిస్తారనేది. ఎగ్జాక్ట్లీ, మార్పు కాదు, మార్కు ముఖ్యం. మీ మార్క్ని ఎట్లా చూపిస్తారో మీ బడ్జెట్లో చూపించండి. దీని మీద ఊరికి చర్చ అక్కర్లా. ఇది నిజానికి ఇది ఒక మంచికి. అందరు అసెంబ్లీలో తనుకుంటారా, తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, అక్కడికి ఆపండి. మళ్ళీ రేపటి నుంచి కూడా బడ్జెట్లు లేదు, అప్పులు లేవు. రెండవ సలహా కూడా ఏంటంటే మీ మంత్రులకు కొంత ట్రైనింగ్ ఇవ్వండి. అంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. దే ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ కాన్స్టిట్యూషనల్ రిప్రజెంటేటివ్స్. మూడవది, ఈవెన్ మీ గొంతుల మాడ్యులేషన్ కూడా మార్చుకోండి. ఐ మీన్ యూ షుడ్ నాట్ అపియర్ యాజ్ యు ఆర్ అటాకింగ్ యువర్ ఎనిమీ. నో, ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ పీపుల్స్ హౌస్. అక్కడ ఉన్నది ప్రజల రిప్రజెంటేటివ్. యు ఆర్ షౌటింగ్ అట్ సంబడి, దట్ మీన్స్ యు ఆర్ షౌటింగ్ అట్ పీపుల్. దాన్ని కూడా గమనించండి. అంటే కొంచెం కల్చరల్ చేంజ్ తీసుకురండి. మీ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్లో, పొలిటికల్ కల్చర్లో కూడా కొంత మార్పు తీసుకోండి. మార్పు అంటే కేవలం కుర్చీ మార్పు కాదు. మార్పు అంటే ఈవెన్ మిగతా అన్నిట్లలో, పద్ధతుల్లో, సాంప్రదాయాల్లో కూడా మార్పు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. సో ఓన్లీ అప్పుల మీద ఫోకస్ పెట్టారు, పెంచినటువంటి ఆస్తులు వీటన్నిటి మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అనేది ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి వస్తుంది. దట్ ఈస్ ట్రూ. నేను ఇందాక అందుకే చెప్పాను. వాళ్ళు బదనాం చేయదలుచుకున్నారు. మీరు సమాధానం చెప్పండి. బదనాం చేసిన వాడికి సమాధానం చెప్పండి. మేము ఇన్ని క్రియేట్ చేసినాము. ఇందాక చెప్పిన అన్నీ కూడా అందులో భాగమే. ప్రాజెక్టులు కట్టినారు, చెరువులు తవ్వించారు. ఇది అశోకుడు గురించి చెప్పట్లేదు, నేను కేసీఆర్ గురించి చెప్తున్నా. ఇప్పుడు చెరువులకు పూడికలు తీపిచ్చారు, చెట్లు పెట్టించారు, రోడ్లు వేశారు. ఇవన్నీ వాస్తవమే కదా. నేను 4వ తరగతిలో, అంటే 30 ఏళ్ళ కింద, 30 కాదు ఇంకెక్కువ ఏళ్ళ, 50 ఏళ్ళ కింద, దానిలో 50 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద, 45 ఏళ్ళ కింద చెరువులు తప్పించారు, వాస్తవము. అప్పుడు ప్రాజెక్టులు లేవు కాబట్టి బావులు తోడించారు, వాస్తవము. చెట్లు నాటించారు. మీరు హరితహారం మీదనే వాళ్ళు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసినారు. మనకు కంపా ఫండ్స్ వస్తాయి. అవి వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సెవరల్ ఇనిషియేటివ్స్. సింపుల్ అండి. ఈ గ్రామము అభివృద్ధి చెందిందా లేదా, ఈ పల్లెలు అభివృద్ధి చెందినాయా లేదా, ఈ పంచాయతీలు అభివృద్ధి చెందినాయా లేదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులలో దాదాపు 60-70% అవార్డులు ఒక్క స్టేట్కే వస్తున్నాయి. అది కూడా అక్కడ ఉంది బీజేపీ. అది బీజేపీ ప్రభుత్వం అయినప్పటికీ, వాళ్ళు నిధులు ఇవ్వకపోయినప్పటికీ, బాగు చేసినడానికి అది బీజేపీ అని కూడా అన్నాను. అది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కూడా అది బాగు చేయలేదని అంటే మరి మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? మిమ్మల్ని ఎవరు గుర్తిస్తే బాగు చేసినట్టు? సో నేను